మరి 7 విషయాలు, చాలా ముఖ్యమైన విషయాలు త్వరగా చెప్పి నేను ముగించిపోతున్నాను. నేను చూడండి, మొట్టమొదటిగా చూసినట్లయితే వారు ఏక మనస్కులై ఉన్నారు. ఏక మనస్కులు. 7 విషయాలు, అమోఘమైన విషయాలు మర్చిపోవద్దు మీరు. ఏక మనస్కులై ఉన్నారు అంటే ఇతరితర మనసులు లేవు వాళ్ళకి. ఒకే మనసు, ఒకే మాట, ఒకే విమానం కలిగి ఉన్నారు. ఏక మనసు కావాలి మన సంఘంలో ఐక్యంగా ఉండటానికి. దీనికి ఒక చిన్ని ఉదాహరణ చెప్తాను నేను. యేసుక్రీస్తు వారు సంఘానికి ఏమై ఉన్నారు? శిరస్సు అయి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సు అయి ఉంటే మనం ఏమై ఉన్నాం? శరీరమై ఉన్నాం. ఆమెండి, అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు శిరస్సు, సంఘం ఏమై ఉంది? శరీరమై ఉంది. పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన శిరస్సు కంట్రోల్ చేస్తుంది శరీరాన్ని. శరీరంలో ఉన్న అవయవాలు శిరస్సుకి లోబడతాయి. అవునా కదా? శరీరంలో ఉన్న అవయవాలు శిరస్సుకి లోబడతాయి. శిరస్సు ఆధీనమిస్తుంది. తలలో నుంచి ఆజ్ఞలు వస్తాయి. శరీరము పని చేస్తుంది. అవును, నా యేసు ప్రభువు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు. శరీరమై ఉన్న నీవు ఆయన ఆజ్ఞకు లోబడాలి. ఆయన చెప్పిన పని మనం చేయాలి. ఆయన చెప్పింది ఏమిటి? పైన 7 విషయాలు చెప్పుకున్నాం మనం. 7 విషయాలు కలిగి ఉండాలి మనం. ఐక్య స్వభావం కలిగి ఉండాలి. సంఘంలో ఒక బాడీగా ఉన్న మనము ఒక సంఘానికి, ఒక కుటుంబానికి సమస్య వస్తే అది నాది కాదు, వాడు నశించుకొని, వాడు ఇంకా కుళ్ళుకొని అని అనొద్దు. వాడు నువ్వు ఆదుకోవాలి. ఏక మనసు అంటే అది. అందరము కూడా క్రీస్తు శరీరమై ఉన్నాం కనుక క్రీస్తు చెప్పినట్టుగా నడిచి తీరాలి మనము. హల్లెలూయా. ఎస్, నంబర్ 1 ఐక్యత కలిగి ఉండాలని అక్కడ రాయబడ్డది. నంబర్ 2 అదే అపోస్తల కార్యము 1:14 చూసినట్లయితే అక్కడ వాళ్ళందరూ కూడా ఏకంగా కూడి, అక్కడ మరియమ్మ గారి బ్రదరు, అక్కడ కొంతమంది సహోదరులు అందరూ కూడి ఏకంగా ఏం చేశారండి? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించండి. హల్లెలూయా. సంఘము, శరీరము ఎలా ఉండాలి? నంబర్ 1 ఐక్యత కలిగి ఉండాలి. నంబర్ 2 ఎడతెగక ప్రార్థన చేయాలి. మన సంఘ అభివృద్ధి కొరకు, మన ఆత్మ అభివృద్ధి కొరకు, మన శరీరం, సంఘం అనే శరీర అభివృద్ధి కొరకు ఏకంగా కూడి ప్రార్థన చేయాలి. ఐక్యతతో ప్రార్థన చేయాలి. ఆ సంఘంలోనే అభివృద్ధి ఉంటుంది. యూనిటీ, ఐక్యత ఉండాలి. రెండోది ప్రార్థన ఉండాలి. ఆ సంఘంలో ప్రార్థన చేసే సంఘము ఎదుగుచున్న సంఘము. అందుకనే ఆదిమ సంఘంలో వారు అనేక ఆత్మల్ని చేరుస్తూ ఉన్నారట. ఆ రోజు పేతురు వాక్యం చెప్పినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. అంత మాత్రమే కాకుండా ఇక సంఘము దినదినాభివృద్ధి చెందుతుందట. హల్లెలూయా. అది ఎంత గొప్ప సత్యమో తెలుసుకోండి అమ్మా. ఈరోజు ఈ యొక్క మహాపట్టణము బుర్రిపాలెం గ్రామం అనొద్దు, పెద్ద ఊరే. ఈ పెద్ద ఊరిలో ఇంకా అమోఘంగా అనేక ఆత్మలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నడిపించబడాలి. హల్లెలూయా. దేవునికి అది ఇష్టం. దేవునికి మహిమ చెందాలి. నంబర్ 2 ప్రార్థించే వారిగా ఉండాలి. నంబర్ 3 వాక్యము విశదపరిచే వారిగా ఉండాలి. వాక్యము ఎక్స్ప్లెయిన్ చేసే వారిగా ఉండాలట. దేవుడి వాక్యాన్ని వివరించే వారిగా ఉండాలి. ఈ రోజు ఫిలోమోన్ పాస్టర్ గారు వాక్యం చెప్తారు. ఈ రోజు ఆ వాక్యము నీ హృదయానికి పట్టబడింది. అప్పుడు నువ్వేం చేయాలి? కొత్త వారిని లోపలికి నడిపించాలి. రండి, ఇక్కడ వాక్యం వినండి. జీవము, ఇందాకే మా జాన్ పాస్టర్ చెప్పినారు, సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నాం. సజీవుడైన దేవుని ఆరాధనకి రండి అని పిలిచే బాధ్యత మీ మీద ఉన్నది. వాక్యాన్ని విశుద్ధపరిచే వారిగా ఉండాలని అక్కడ వాక్యం రాస్తున్నారు. అపోస్తలుల కార్యం 2:40 చూడండి. 2:40 అక్కడ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, చూడండి, మూర్ఖులైన ఈ తరముకు వేరువారై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. చూడండి, ఈ తరం వారు మూర్ఖులు, అది మర్చిపోకండి. ఈ తరం వారు మూర్ఖులు, వారికి వేరైపోండి మీరు. ఇది వాక్యము మీరు విశుద్ధపరచాలి. ఆ రక్షణ ఎరగని వారికి నువ్వు రక్షణ చెప్పే బరువు, బాధ్యత నీ మీద ఉంది సహోదరుడా. ఒక పాస్టర్ గారు అంత పని చేయలేడు. ఒక పాస్టర్ గారు ఇక్కడ 10 మందికి వాక్యం చెప్తే ఆ 10 మంది ఇంకొక 10 మందికి చెప్తే 100 మంది అవుతారు. ఈ పాస్టర్ గారు 10 మంది నుంచి ఇంకో 10 చెప్తే 20 మంది అవుతారు. ఆ పని, ఆ బరువు, ఆ బాధ్యత
దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. వాక్యం విసిదపరిచే వారిగా ఉన్నారు. 2:40 ఏమన్నా ఉందండి? 2:40 అనేక విధములైన ఆ మాటలతో సాక్ష్యం ఇచ్చి అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి మూర్ఖులైన ఈ తరం వారి నుండి వేరై వేరైపోయి మీరు రక్షణ రక్షణ పొందుడని. పొందండి. హల్లెలూయా. ఈ పని మనం చేయాలి. అండ్ 4th పాయింట్, అపోస్తల కార్యం 4:8 చూసినట్లయితే, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు ఎత్తుపట్టుకుంటావో అక్కడ నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. హల్లెలూయా. 4:8 పేతురు లేచి నిలబడి పరిశుద్ధాత్మతో నిండిన వాడై పరిశుద్ధాత్మ చేత నిండిన వాడై ఇట్లు అనెను. చూడండి, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు యొక్క రక్షణ వాక్యాన్ని, జీవ వాక్యాన్ని ఇతరులకు పంచడానికి మొదలు పెట్టావో అప్పుడు నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సంఘంలో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారమ్మా. ఆ సంఘంలో దేవుని వాక్యాన్ని విశుద్ధపరుస్తున్నారు. ఆ సంఘంలో వెళ్ళి ప్రతి ఒక్కరు ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తారో వారు ఆత్మ చేత నింపబడుతూ ఉన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ డే 120 మంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు. అప్పటి నుంచి వారు చేయు ప్రతి పనిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద నింపుతూ ఉన్నాడు. అందుకనే అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే వాళ్ళు పేతురు మాట్లాడుతున్న మాటలు చూసి ఏమంటారు తెలుసండి? అక్కడ మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు అదండి 4:10 వీరు విద్య లేని పామరులే అని అంటారు. చూడండి 4:8 కిందనే ఉంది. వీరు మాట్లాడుతుంటే పేతురు ఒక చేపలు పట్టేవాడు. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని చూడండి, వారు విద్య లేని పామురులే అని ఆశ్చర్యపోతున్నారు. అవును ప్రియ సోదరి సోదరుడా, దేవుని పని చేయటానికి నువ్వు మస్తు చదవాల్సిన వాడు అవసరం లేదు. నీకు విద్య లేకపోయినా పర్వాలేదు. నువ్వు చేసే పని ఆ లోక రక్షకుడు, నిజ రక్షకుడు, సజీవుడైన దేవుని వాక్యాన్ని ఎత్తుపట్టుకుంటే నీవు ఆత్మచేత నింపబడితే నీకు తెలియని భాష చేత దేవుడు అభిషేకిస్తాడు. హల్లెలూయా. విద్య లేని వారే కదా ఇంత బాగా మాట్లాడుతున్నారు ఏంటని వాళ్ళందరూ కూడా అదిరిపోయారు. మనం అలా నిలబడాలి. మనం అలా కార్యాలు చేయాలి. నీకు విద్య రాదని ఊరుకోవద్దు. నిజ రక్షకుడు, లోక రక్షకుడు యేసు క్రీస్తుని గురించి నువ్వు చెప్పటానికి వెళ్ళు చాలు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రియ సోదరి సోదరుడు, ఆత్మచేత వారు నింపబడ్డారు. తర్వాత 5వ విషయం చూసినట్లయితే వారు సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. ఆ అపోస్తల కార్యగ్రంథం మీరు చదవండి. తర్వాత అక్కడ ఎవరంటే పేతురు ప్రకటించారు, పేతురు తర్వాత యూదులు ప్రకటించారు, యూదుల తర్వాత ఫిలిప్పు ప్రకటించారు, ఫిలిప్పు తర్వాత బర్నబాసు ప్రకటించాడు, పౌలు ప్రకటించారు. ఆ చదవండి అపోస్తల కార్యాలు అందరూ ఎంతమంది సిద్ధపడ్డారో చూడండి. ఆనాడు ఒక పేతురు వాక్యం చెప్పి అందరికీ హెచ్చరించాడు. ఆ తర్వాత 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 ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలబడ్డారు. వారి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయమ్మా. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుడా, ఈ రోజు ఈ యొక్క రక్షణ వాక్యాన్ని నీవు అందరికీ తెలియజేస్తే పరిశుద్ధ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉంటారమ్మా. హల్లెలూయా. జీవ గ్రంథంలో, పరలోకపు జీవ గ్రంథంలో నువ్వు చేసిన పని అక్కడ రాసి పెడతాడు దేవుడు. 6వ విషయం చూసినట్లయితే అపోస్తల కార్యం 2:44-45 వచనంలో చూసినట్లయితే ఆ సంఘస్థులంట త్యాగం చేశారట. త్యాగము అంటే ఏం త్యాగం చేశారు? చదవండి అమ్మా. 2:44 విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా, చూడండి, తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునేవి. ఇదిగాక వారు తమ స్థిర ఆస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఏక శరీరం అండి. మనం సంఘం ఏక శరీరము. నాకు 100 ఎకరాల పొలం ఉంది. అక్కడ బైబిల్లో రాయబడి ఉంది క్లియర్ గా, వారు తమ స్థిర చరాస్తులను అమ్మి అక్కరు గలవారికి పంచిపెట్టాడు. దట్ ఈస్ కాల్డ్ ద యూనిటీ. హల్లెలూయా. నేను అదే చెప్పాను. చెయ్యి ఇరుక్కుపోయింది, ఇది నాది కాదు అనుకోలేదు. ఆ చెయ్యిని సంరక్షించడానికి ఇంకో చెయ్యి వెళ్ళింది. సంఘంలో ఒకరు బలహీనంగా ఉంటే వారిని బలపరచడానికి తమ స్థిర ఆస్తులను అమ్మినారట. హల్లెలూయా. అవును ప్రియ సోదరి సోదరుడా, ఎవరైనా పని చేస్తామా మనం? వాడు నశించిపోతుంటే వాడి కర్మ, వాడు చావని ఈడ్చిపెడతాం మనం. చాలా తప్పండి,
చాలా తప్పు. సంఘ అభివృద్ధికి మనము చాలా చాలా వెనుకబడి ఉన్నాం. మనం ఆడు నావాడే, ఈ చెయ్యి నాదే, దీన్ని నేను సంరక్షించాలని ఎడమ చేతికి ఆర్డర్ ఇస్తే అది సంరక్షిస్తూ ఉంటుంది. వారు సమయాన్ని హెచ్చించారు, వారు ధనాన్ని హెచ్చించారు. అది కావాలి మనకి. చరాస్తులను అమ్ముకుని దేవుని పాదాల దగ్గర పెట్టినట్టుగా వారు త్యాగం చేసినట్టుగా 6వ మాట మనం చూస్తున్నాం. 7వ మాట చూసినట్లయితే వారు చూడండి, అపోస్తలుల కార్యం 8:29 చూసినట్లయితే అక్కడ ఫిలిప్పుని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. చూడండి, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోనమని చెప్పాను. ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుతో మాట్లాడుతున్నారమ్మా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేరేపిస్తా ఉంటాడు. హల్లెలూయా. వెళ్ళమ్మా, నీ పేరు ఎక్స్ అయితే ఎక్స్, వెళ్ళు అక్కడికి వెళ్ళు అని చెప్తాడు. వై ఇక్కడికి వెళ్ళు అని చెప్తాడు. జడ్డు ఇక్కడికి వెళ్ళు అని చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడమ్మా నిన్ను. హల్లెలూయా. ఆయన ప్రేరేపించిన వెంటనే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఒకటి ముఖ్యమైన విషయం. ఫిలిప్ సరెండర్డ్. ఫిలిప్ లొంగిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోపల నాతో చెప్తున్నాడు, బుర్రిపాలెం వెళ్ళమని. నేను సరెండర్ అయ్యాను కాబట్టి వచ్చాను. నేను నాకెందుకులే అంటే ఇక్కడ ఇన్ని ఆత్మలు ఏమైపోను. హల్లెలూయా. ఫిలిప్పుని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే వెంటనే రాయబడ్డది. వెంటనే ఫిలిప్పు పరుగున వెళ్ళి నపుంసకుడు పట్టుకున్నాడు. నపుంసకుడు రథంలో వెళ్తున్నాడు, ఫిలిప్పు కాలినడకన వెళ్తున్నాడు. ఏమండి, ఎంత అసాధ్యమైన పనో చూడండి. ఫిలిప్ గారు ప్రశ్న వేయలేదు. ఏమని? ఓ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను నిలబన్నావు. అతడేమో రథంలో పరిగెడుతున్నాడు, నేను కాలినడకన ఎప్పుడు పరిగెత్తాలి? నాకు మోటార్ సైకిల్ అని అన్నాడా? లేదండి, అక్కడ ఏమీ రాయబడలేదు. ఫిలిప్పు వెళ్ళి రథంలో క్రాస్ చేసి రథంలోకి వెళ్ళి నపుంసకుడు చదువుతున్న వాక్యాన్ని తెరిచిన తర్వాత అక్కడ ఆయన నపుంసకుడు అడుగుతాడు, అయ్యా ఇది ఎవరి గురించి రాస్తున్నారు? వదకు తేబడిన గొర్రెపిల్ల మౌనంగా బొచ్చుకు తిరుగుతున్న మౌనంగా ఉన్నట్టుగానే అది చాప్టర్ చదువుతున్నాడు. 53వ యెషయా గ్రంథం చదువుతుంటే అప్పుడు వెంటనే ఫిలిప్ వెళ్ళి కూర్చుని యేసు క్రీస్తు గురించిన సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. అది మనకి కావాలి. యేసు క్రీస్తు గురించిన సువార్త ప్రకటించాలి మనం. ఆ యేసే ఈ లోక రక్షకుడిగా వచ్చాడనే గొప్ప సత్యాన్ని ఆ నపుంసకుడికి ఆ ఫిలిప్ గారు చెప్పిన వెంటనే ఆ నపుంసకుడు రక్షించబడ్డాడు. వెంటనే అడుగుతాడు, ఇక్కడ నీళ్లున్నాయి, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఏం ఆటంకం? రథాన్ని ఆపుదాం, బాప్తిస్మి అన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ మనలో కలిగినప్పుడు సరెండర్ అవ్వాలి, దేవునికి లోబడాలి. ఆ పని మనం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకుంటాడు.